ఒక అమాయకుడైన వ్యక్తి మీద మతోన్మాది అనే ముద్ర వేసి రేపొద్దున ఆ అబ్బాయి సమాజంలో తలెత్తుకు తిరగలేకుండా చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. మనం నాణ్యానికి ఒకవైపు వాళ్ళు చూపించారు, కానీ రెండో వైపు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి మీద నింద వేశారా, నిజంగానే మతోన్మాది అనే విషయాన్ని మీరే నాకు చెప్పండి. మనం ఒక్కసారి ఆ అబ్బాయితో డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ నేను వీడియోలో చూశాను నాన్న, ప్రేక్షకులకు కూడా చూపిద్దాము. ఏసే రక్షకుడు, ఏసే నిజమైన దేవుడు, ఏసుని నమ్ముకోకపోతే నరకాగ్నిగుండంలో పడిపోతారు, మీ ఆత్మలు నశించిపోతాయి, మనకు తెలిసిన సోదే కదా ఇవన్నీ. ఇక్కడేం 10 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు సింగిల్గా. ఇంతమంది మీద ఒక కుర్రోడు మాట్లాడుతూ ఉంటే ఈ కుర్రోడు ఎగబడిపోతున్నట్ట, ఈ 40 మంది కలిసి ఈ కుర్రోడు మీద ఎగబడుతున్నట్ల. ఇది కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది, నేను చూపిస్తాను. ఇతన్ని వీడియో తీసే రైట్ ఇతనికి లేదంట. ఇతన్ని వీడియో తీసి ఫోటోలు తీసి ఒక మతోన్మాదిగా చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి ఇతను పరువు తీసి నాన్న అల్లరి చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ శాంతియుత చర్చలు? దోచుకోండి ప్రజల్ని, మతోన్మాదుల కింద తయారు చేయండి, జాంబీల్లాగా తయారు చేయండి, మా మీదకే వదిలేసేయండి మమ్మల్ని, అప్పుడు మా వాళ్ళు మమ్మల్ని పీక్కు తింటారు అని సైలెంట్గా కూర్చుంటే ఊరుకుంటే అప్పుడు మంచోళ్ళు సెక్యులర్లు. ఈ మాట చెప్పినందుకు మేము మతోన్మాదులం అయితే ఎస్, మేము మతోన్మాదులమే. దయచేసి మిమ్మల్ని ఎప్పుడూ ఇంత ప్రాధేయపడి నేను అడగలేదు, మొదటిసారి ప్రాధేయపడి అడుగుతున్నానండి. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. నేనేదో ఫేమస్ అవ్వాలి, అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో కాదు. ఆ కుర్రోడికి న్యాయం జరగాలి, హిందువులందరూ ముఖ్యంగా ఐకమత్యంతో ఉండాలి. ఒక అమాయకుడైన వ్యక్తి మీద మతోన్మాది అనే ముద్ర వేసి రేపొద్దున ఆ అబ్బాయి సమాజంలో తలెత్తుకు తిరగలేకుండా చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. చూడండి ఏంటండి ఇది? మతోన్మాదికి దిమ్మ తిరిగే సమాధానం ప్రేమతో. ఒకసారి ఈ వీడియో కూడా చూద్దాం. చూశారు కదండి, ఇన్నిట్లా కుర్రోడి పేరు రాజేష్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడినటువంటి క్లిప్ ఒకటి ప్లే చేశారు. ఆ తర్వాత డైరెక్ట్గా ఆ కుర్రోడు వాళ్ళ మీద ఎగబడిపోతున్నట్టు అరుస్తున్నట్టుగా ఆ క్లిప్ ప్లే చేశారు. ఇది కరెక్టేనా? అంటే ఈ మధ్యలో ఏమీ జరగలేదా? ఆ మధ్యలో ఏ సంభాషణ జరిగిందో అదంతా దాచిపెట్టేసి కట్ చేసేసి వీళ్ళు సౌమ్యంగా ఉన్నది, అవతల వాడు రెచ్చిపోయింది మాత్రమే చూపించేసి వీళ్ళు అవతల వాడిని మతోన్మాది అనే ముద్ర వేసేస్తున్నారు. అసలు వీళ్ళంతా అక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఈ అబ్బాయికి వాళ్ళకి మధ్యలో వాగ్వాదం ఎందుకు మొదలైంది? ఎందుకు ఈ గొడవ పెద్దదైంది? ఎందుకు ఆ అబ్బాయిని మతోన్మాదిగా చిత్రీకరించారు? ఈ విషయాలన్నీ కూడా మనం నాణ్యానికి ఒకవైపు వాళ్ళు చూపించారు, కానీ రెండో వైపు మనం తెలుసుకుందాం. ప్రతి విషయాన్ని కూలంకుశంగా జరిగినట్లుగా మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఈ అబ్బాయి మీద నింద వేశారా, నిజంగానే మతోన్మాది అనే విషయాన్ని మీరే నాకు చెప్పండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ అబ్బాయితో డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడదాం. ఆ అబ్బాయిని లైన్ లోకి తీసుకుంటాను. ఆ అబ్బాయి బాధ ఏంటి అనేది మీరే వినండి. హలో హలో మేడం గారు నమస్తే అండి. మేడం నమస్తే నాన్న. నాన్న నీ పేరు? రాజేష్ అండి. రాజేష్. మీ ఊరేదమ్మా? మరి నల్లజర్ల మండలం అయ్యవరం అండి. అయ్యవరం. ఓకే, మొన్న మీ ఊళ్ళో ఏదో గొడవ జరిగింది కదా నాన్న, నిన్ను మతోన్మాది అని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా? దాని గురించి కొంచెం ఏం జరిగింది అనేది వివరంగా చెప్తావా? చెప్తాను మేడం. కొంతమంది సువార్త ప్రకటిస్తాం అనుకుంటూ మా ఊరు వచ్చారు మేడం. వాళ్ళ పాస్టర్ గారిదేమో చేబ్రోలు అంట, ఇంకొంతమంది వాళ్ళ కమిటీలో ఉన్న వాళ్ళు నల్లజర్లు అంట మేడం. వాళ్ళందరూ కలిపి వచ్చారు. వస్తే మేము మా ఊర్లో మొత్తం ఎక్కువ 85% మంది హిందూస్ ఉంటారు మేడం. మీరు ఇలా చేయడం తప్పు కదా అని అడ్డుకొని ప్రశ్నించాం మేడం. వాళ్ళు డోర్ టు డోర్ పాంప్లెట్లు డెలివరీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తూ ప్రార్థనలు కూడా చేస్తున్నారు మేడం.
పైగా వాళ్ళు మొత్తం చేసేదంతా మా హిందూ కాలనీలోనే చేస్తున్నారు మేడం. అలా చేయకూడదు అన్నందుకు నీకు లా తెలుసా? ఆర్టికల్ 25 ప్రకారం నీకు తెలుసా? అసలు నువ్వు చదువుకున్నావా? మీరు గేదెలు కాసుకుంటారు, తాడలు తోలుకున్న వాళ్ళకి మీకేం తెలీదు, నువ్వు చదువుకోలేదు కాబట్టి నేను చెప్తాను విను అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు మేడం. నేను ఫారెన్ లో అమెరికాలో లాయర్ చేశాను, నా కొడుకేమో ఇక్కడే లాయర్ చేశాడు, నా కూతురు ఫారెన్ డాక్టర్ అని చెప్పారు మేడం. చెప్పి నీకు లా తెలియదు అనుకుంటా, ఆర్టికల్ 25 ప్రకారం మత ప్రచారం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు మేడం. సరే నేను అన్నాను మేడం, సరే మీరు మత ప్రచారం చేసుకోవచ్చేమో, ఊళ్ళో విఆర్ఓ గారిది కానీ, ప్రెసిడెంట్ గారిది కానీ, సెక్రటరీది కానీ, పోలీసుది కానీ ఎవరిది పర్మిషన్ లేకుండా మీరు ఎలా వస్తారు? పైగా డోర్ టు డోర్ ఎలా చేస్తారు మీరు మత ప్రచారం అని అడిగాను మేడం. అడిగితే వాళ్ళు నాకు తెలుసులే గానీ నువ్వేం చెప్పవసరం లేదు, అసలు ఈ ఊరు నీదేనా అని అడిగారు మేడం. ఊరు నాదేనా అంటే, ఊరు నాది కాబట్టే కదా నేను మిమ్మల్ని ఎదురెత్తున్నానంటే, ఊరు నీదైనా కూడా నీకు ఎంతమంది తెలుసు, నాకు అంతమంది తెలుసు ఈ ఊర్లో అని కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు మేడం నా మీద. నీ మీద తిరగబడ్డారు ఫస్ట్? నా మీద తిరగబడ్డారు మేడం. తిరగబడి అసలు ఏంటి ఇప్పుడు మేము ఇక్కడ సువార్త చెప్తే నీకేంటి, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు అని ఆ పెద్ద ఆయన అమెరికాలో ఆయన తిరగబడ్డాడు మేడం. నువ్వేం చేయగలవు అని రెచ్చగొట్టారు. ముందు ఆయనే రెచ్చగొట్టారు మేడం. ఏం చేయడం అంటే, మా ఊరు వచ్చారు మీరు, వచ్చి మీరు చేసేది తప్పు కాకుండా నువ్వేం చేస్తావని మమ్మల్ని అడుగుతున్నారు, పోనీ మీ ఊరు ఇది మీ ఊరా, పోనీ మీకు ఆధార్ కార్డులు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ అని నేను అడిగాను మేడం. అన్న తర్వాత కాసేపు డిస్కషన్ చేసి నాతో ఒక ఈ ఆడవాళ్ళలో వీళ్ళతో ఒక 15 మెంబర్స్ దాకా లేడీస్ వచ్చారు మేడం. ఆడవాళ్ళు 15 మంది వచ్చారు మేడం. అందులో ఒక ఆవిడ ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి, కొట్టేస్తావేంటి, నువ్వేనా మేము ఇలా మత ప్రచారం చేసుకుంటే నువ్వు పెడుతున్నావు మాకు, పోనీ నువ్వు డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే నిన్ను మేము డబ్బులు అడిగామని నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా, మేము చేసుకుంటాము మా ఇష్టం, కొట్టేస్తావు అని మీదకి వచ్చేసి కూర్చుకుంటాం మేడం. ఈవిడి నీ చెయ్యి ఆమె పుచ్చుకొని మీదకి వచ్చింది. అవును మేడం. మీదకి వస్తే నేను వెనక్కి వెళ్ళాను మేడం. సెల్ఫ్ డిఫెన్స్ గా మోక చెయ్యి అడ్డు పెడితే నా చెయ్యిలో ఆవిడ చెయ్యికి తగిలింది. ఏంటి కొట్టేస్తావా, మమ్మల్ని కొట్టేస్తావా అని మళ్ళీ మీదకి వచ్చారు మేడం. ఇంతలో నేను విఆర్ఓ గారిని, ఊరు ప్రెసిడెంట్ గారిని, వీళ్ళందరినీ కన్సల్ట్ అయ్యాను మేడం. అంటే ఆడవాళ్ళని నీ మీదకి వదిలేశారు? వదిలేరు మేడం. బాగా రెచ్చగొట్టారు మేడం. నేను ఉంటాం ఒక్కనే కదా, నాకు రెచ్చిపోవడానికైనా అనుకోవడం లేదు. ముందు వాళ్ళు ముందు రెచ్చగొట్టారు. వాళ్ళు ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారు మేడం. వాళ్ళు ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎందుకు రాలేదు? వాళ్ళందరూ జస్ట్ అలా నుంచి చూస్తున్నారు అంతే మేడం. ఎవరికాళ్ళు ఈ గొడవ నాకెందుకు అన్నట్టుగా చూస్తున్నారు మేడం. ప్రేక్షకుల పాత్ర వహించారు అంతే మేడం. ప్రేక్షకులు మాత్రం మేడం. వాళ్ళు ఎవరో నాకు సపోర్ట్ అవ్వలేదు మేడం. అతను నేను విఆర్ఓని వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత కొంచెం తగ్గారు మేడం. తగ్గి వాళ్ళని నా మీదకి ఎలా ప్రవర్తించారో ఒక విఆర్ఓ మీదకి, మహిళా పోలీస్ మీద కూడా దిగారు మేడం. వాళ్ళు మీకు పర్మిషన్ లేనప్పుడు ఎందుకు వచ్చారని అడిగితే, మీకు ఎవరు చెప్పారండి, పర్మిషన్ లేదని ఎవరు చెప్పారు, మాకు ఎస్ఐ గారు పర్మిషన్ ఉంది, అయినా ఆర్టికల్ ప్రకారం కూడా రావచ్చు, అసలు ఇలా బోధించకూడదని మీకు చెప్పారా, పోనీ ఎక్కడన్నా ఉందా అని వాళ్ళ మీద కూడా రివర్స్ గా అలాగే మాట్లాడారు మేడం. మాట్లాడి కాళ్ళ స్లోగా సర్ది చెప్పి పంపేస్తుంటే ఇంతలో మాకు ఈ ఎక్స్ సర్పంచ్ గారు వచ్చి అడిగారు మేడం, ఏమైందమ్మా ఇలా మీరు ప్రకటించకూడదు కదా, మేము గుళ్ళులో అన్నదానాలు అన్ని చేస్తాం, ఇలా మేము ఎప్పుడు బయటికి పాంప్లెట్లు పంచి పెట్టుకుంటూ మతాలు మారండి అని ఏం చెప్పం, మీరేంటి ఎలా చేస్తున్నారంటే ఆయన మీద రివర్స్ అయ్యారు మేడం. ఓకే, సర్పంచ్ గారి మీద కూడా రివర్స్ అయ్యారు మేడం. అప్పుడు మీ ఊళ్ళో వాళ్ళు వచ్చారు? అప్పుడు వచ్చారు మేడం. అప్పుడు దాకా నాకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి పెద్ద ఆయన మీద రివర్స్ అయ్యేటప్పటికి. ఓకే, ఇవన్నీ నేను వీడియోలో చూసాను నాన్న, ప్రేక్షకులకు కూడా చూపిద్దాము. అయితే ఇప్పుడు నీకు ఈ ఆన్లైన్లో ట్రోల్స్ చేస్తున్నారు కదా, నీ మీద వీడియోస్ పెట్టడం, వీటి వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? నిన్ను ఎలా చిత్రీకరించారు? మాక్సిమం కడప దగ్గర నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు మేడం. నాతో చదువుకున్న డిగ్రీ ఫ్రెండ్స్ గానీ, ఇంటర్ ఫ్రెండ్స్ గానీ అందరూ ఫోన్ చేస్తున్నారు మేడం. ఫోన్ చేసి ఏంట్రా ఏమైంది, వాళ్ళందరూ ఎవరు,
నిన్ను అలాగెందుకు మీదకి వస్తున్నారు, నీకంటూ ఎవరో సపోర్ట్ లేరా, మీ ఊర్లో నువ్వు ఒక్కడవేనా ఉన్నది అని అలాగ అడుగుతున్నారు మేడం. ఇంకా పక్క ఊరు నుంచి అయితే మేడం డిమాండ్స్ చేస్తున్నారు మేడం. అంటే నన్ను కాకుండా మా రిలేటివ్స్ కి ఫోన్ చేసి మనోడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనోడి కాస్ట్ ఉందా, లేకపోతే పొలిటికల్ పరంగా ఏమైనా ఉందా, ఏమీ లేనప్పుడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎస్ మేడం. ఇవాళ కూడా లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు మేడం. ఆ లైవ్ లో కూడా బాగా కొంచెం బాగా ఎగురుతున్నావు, ఇలాగే మొన్న ఒకడు ఎగిరాడు ఒక చోటన మమ్మల్ని అడ్డుకుని, ఎగిరి ఎగిరి వాడు పడిపోయినాడు ఇప్పటికి ఇంకా లగలేదు, నేను చూసాను, మాతో పెట్టుకుంటే అలా ఉంటది, చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు కూడా లేవని వార్నింగ్ ఇస్తున్నాడుగా. అవును మేడం. మళ్ళీ అదే వీడియోని మళ్ళీ వేరే ఫోన్ తో చూపించుకుంటూ ఈ స్ట్రీమ్ లో చూపిస్తున్నాడు మేడం. ఇప్పుడు అదే వీడియోలో లాస్ట్ లో మేడం మా ఉద్దేశం ఏంటంటే అసలు చనిపోయిన తర్వాత అందరూ పరలోకానికి వెళ్ళాలి, అందరినీ యేసు భక్తుల కింద మార్చాలన్నదే మా ఉద్దేశం అని అంటున్నాడు మేడం. వాళ్ళ ఉద్దేశం ఓకే, సరే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకంటూ ప్రెసెంట్ ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను మేడం. నేను అందులో కమిటీ మెంబర్ని మేడం. వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూకి వస్తా అన్నారు మేడం. ఓకే, హిందూ సమాజం మొత్తం నీకు అండగా నిలబడిద్ది, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు నాన్న. ఇప్పుడు నేను కూడా వీడియో చేస్తున్నాను, ప్రేక్షకులందరూ లైవ్ లో చూస్తున్నారు, వీళ్ళందరి సపోర్ట్ కూడా నీకు తప్పకుండా ఉంటుంది. నువ్వు మతోన్మాదివి కాదు, నువ్వు ఒక అమాయకుడివి, నీ మీద నిందపడింది అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు కావాలని నిన్ను ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం మన వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నేను కూడా చెప్తాను, మన వాళ్ళందరూ కూడా నీకు అండగా నిలబడతారు. రేపొద్దున మరొకళ్ళు ఈ విధంగా నీ మీదకి రాకుండా మేమందరం సపోర్ట్గా నిలబడతాం. ఓకే మేడం. విన్నారు కదండి, ఇప్పటి వరకు మనతో మాట్లాడింది ఆ రాజేష్ అనే వ్యక్తే. ఎవరైతే మతోన్మాది అనే ముద్ర వేయబడిందో ఆ కుర్రోడు. అసలు ఏం జరిగింది అనేది నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చేబ్రోలు అనే గ్రామంలో జోయల్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్కి నల్లజర్ల నుంచి కొంతమంది సభ్యులు, సంఘ సభ్యులు అందరూ కలిసి అయ్యవరం అనే ఊరికి మత ప్రచారం కోసం వెళ్ళారు. ఒక 30-40 మంది. వీళ్ళల్లో ఒక 15-20 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళు అక్కడికి మత ప్రచారానికి వెళ్ళి హిందువుల ఇళ్ళకి, అంటే 85% ఉన్న హిందూ ఆ వీధుల్లో తిరుగుతూ హిందువుల గుమ్మాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో ఈ పాంప్లెట్స్ పంచడం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మైక్లో ఏసే రక్షకుడు, ఏసే నిజమైన దేవుడు, ఏసుని నమ్ముకోకపోతే నరకాగ్నిగుండంలో పడిపోతారు, మీ ఆత్మలు నశించిపోతాయి, మనకు తెలిసిన సోదే కదా ఇవన్నీ చెప్తారు. ఇట్లాంటి సోదంతా చెప్పుకుంటూ వాళ్ళ ఇళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే ఒక కుర్రోడు, రాజేష్ అనే కుర్రోడు, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు పాంప్లెట్లు పంచుతూ ఉండగా చూసి బయటకు వచ్చి ఈ మత ప్రచారాన్ని ఆపండి అని అడ్డుకున్నాడు. ఇక్కడేం 10 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు సింగిల్గా. ఈ ఒక్క కుర్రోడే వచ్చి 30-40 మందిని ఆపి, మీరు మా ఊళ్ళోకి రావద్దు, మా ఊళ్ళో ఉన్నదంతా 85% పైన హిందువులే ఉన్నారు, ఈ వీధులన్నీ మీరు తిరుగుతున్న వీధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందువుల వీధులు, ఇక్కడ తిరగొద్దు, మత ప్రచారం చెయ్యొద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ కుర్రోడు మాట్లాడాడు. అయితే ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, మేము ఫారెన్ లాయర్ని, ఆవిడ ఫారెన్ డాక్టరు, మేము ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నాము, మాకు లా తెలుసు, మాకు ఆర్టికల్ 25 తెలుసు, నువ్వు చేతకానోడివి, నువ్వు చదువు లేనోడివి, పేడ పిసుక్కునేవాడివి, ట్రాక్టర్ తోలుకునేవాడివి, ఇలా నోటుకొచ్చినట్టుగా మాట్లాడి నీకేం తెలుసు రూల్స్, మాకు అన్నీ తెలుసు, మాకు మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఆర్టికల్ 25 ప్రకారం, అది ఇది అని చెప్పేసి వాళ్ళు వాగ్వాదానికి దిగారు ఈ కుర్రోడితోటి. ఈ కుర్రోడు కూడా మాకు తెలుసు, నేనేమంత చదువులేని మొద్దును కాదు, నాకు అన్నీ తెలుసు, మీరు మత ప్రచారానికి ఎలా వస్తారు, ఇది మా ఊరు, ఇది మా ఏరియా అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా అరవడం మొదలు పెట్టాడు. ఇక్కడ వాగ్వాదం అనేది 2 వైపుల నుంచి జరిగిందే కానీ వాళ్ళు వీడియోలో ఫస్ట్లో నేను చూపించినప్పుడు ఏం చూపించారండి, ఒక సైడ్ నుంచి, అంటే ఈ వాళ్ళు వచ్చేదో సైలెంట్గా మాట్లాడినట్టు, ఈ కుర్రాడు ఏదో రెచ్చిపోయినట్టుగా వాళ్ళు చిత్రీకరించారు. కానీ అక్కడ మాట పెరిగి వాగ్వాదంలోకి దిగింది. ఇంతమంది మీద ఒక కుర్రోడు మాట్లాడుతూ ఉంటే ఈ కుర్రోడు ఎగబడిపోతున్నట్ట, ఈ 40 మంది కలిసి ఈ కుర్రోడు మీద ఎగబడుతున్నట్ల. ఇది కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది, నేను చూపిస్తాను. అలా ఈ కుర్రోడు మీద వాగ్వాదానికి దిగి
గొడవ చేస్తూ ఉండగా ఈ కుర్రాడు విఆర్ఓకి కాల్ చేశాడు, అలాగే పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చారు, విఆర్ఓ వచ్చారు, అలాగే ఒక పెద్ద ఆయన అంటే ఎక్స్ ప్రెసిడెంట్ అంట ఆయన కూడా వచ్చారు ఊరు నుంచి. వీళ్ళందరితో కూడా వీళ్ళు పోట్లాడుతున్నారు, వాగ్వాదం చేస్తున్నారు. అక్కడ ప్రజాశాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించారే తప్ప శాంతియుతంగా వాళ్ళు మత ప్రచారం అక్కడ జరిగిందా అంటే జరగలేదు. అక్కడ శాంతి అనేది నెలకొన్నదా అంటే లేదు. కేవలం అక్కడ గొడవ సృష్టించడానికే వెళ్ళినట్లుగా వీళ్ళు వెళ్ళి అక్కడ గొడవలు పెట్టుకొని వాళ్ళందరితో పోట్లాడి వాళ్ళ ఊళ్ళో అల్లరి చేసి ఆ ఊరి కుర్రోడ్నే ఒక మతోన్మాదిగా చిత్రీకరించడానికి వెళ్ళినట్లుగా ఉందే తప్ప వీళ్ళు మత ప్రచారానికి వెళ్ళి కేవలం మేము మా మత ప్రచారం కోసం వచ్చాము, వాళ్ళు చేసుకొనివ్వట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు వెళ్ళిపోలేదు. వీళ్ళకి అభ్యంతరం అయినా సరే, మీ ఊళ్ళోకి రావద్దని మీరు చెప్పినా సరే మేము వస్తాం, మాకు ఆ రైట్ ఉంది, మేము మత ప్రచారం చేస్తాం అని చెప్పేసి ఆ ఊళ్ళోకి వచ్చి మత ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అడ్డుకున్నాడు కదండి ఎక్స్ ప్రెసిడెంట్, ఆయన మీద కూడా వీళ్ళందరూ ఎగబడ్డారు, గొడవ చేశారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎగబడి గొడవ చేశారో అప్పుడు పెద్ద ఆయన కదండి ఆయన మీదకి వచ్చినప్పుడు ఈ చోద్యం చూస్తున్న చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఎగబడిపోయారు అనమాట. అదేంటి మా ఊరు వచ్చి మా పెద్ద ఆయన మీదకి ఎగబడతారా మీరు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రావడం వల్ల వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గి గొడవను కంట్రోల్ చేసేసుకొని లేదు మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి సర్దుకున్నారనమాట. జరిగిందంతా కూడా వాళ్ళు కప్పిపుచ్చేసేసి ఏం జరగలేదు అంటే వాళ్ళు శాంతియుతంగా మాట్లాడడం జరగలేదు. అక్కడ ఉన్మాదమైనటువంటి చర్చలు జరిగినాయే తప్ప ప్రేమతో సంబంధించినటువంటి శాంతియుతంగా చర్చలు ఏమీ జరగలేదు అక్కడ. కానీ జరిగినాయి అని చిత్రీకరించి ఈ కుర్రోడిని మతోన్మాదని చిత్రీకరించి కావాలనే రేపు క్రైస్తవులు ఎవరైనా సరే ఇట్లా మత ప్రచారం కోసం వస్తే ఏ హిందువు కూడా రాకూడదు, మత ప్రచారాన్ని అడ్డుకోకూడదు, భయపడాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, అవన్నీ చూడండి ఒకసారి. ఈ మత ప్రచారానికి వెళ్ళిన వాళ్ళలో లేడీస్ ఉన్నారని చెప్పాను కదండి, అందుట్లో ఒక ఆవిడ ఈ కుర్రాడు పీక పట్టుకుంది, ఒకసారి చూడండి. చూశారు కదా, ఆ కుర్రోడి మీదకి వెళ్ళి పీక పట్టుకొని ఆ కుర్రోడిని తిట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి పైపెచ్చు ఈ కుర్రాడే ఎదురు ఆడవాళ్ళ మీద చేయేశాడని ఆడవాళ్ళ మీదకి వచ్చాడని. ఏమి చిత్రీకరణలండి, మాట్లాడే మాట కన్నా అర్థం ఉండాలి కదా. వాళ్ళ ఊరు వెళ్ళింది కాక వాళ్ళ మీద ఇన్ని నిందలేస్తారా? ఇందుకైనా మీరు మత ప్రచారాలు చేసేది? ఎక్స్ ప్రెసిడెంట్ ఒక పెద్ద ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడని చెప్పాను కదండి, ఆ ఊరు పెద్ద ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఆ పెద్ద ఆయనతో మాట్లాడేటటువంటి విధానము, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. పేపర్లు ఎందుకు ఇస్తున్నారు మీరు? దాంట్లో మీ ఇంటి వచ్చి పాంప్లెట్లు ఇచ్చారా? పాంప్లెట్లు ఇచ్చారు కదా, ఇచ్చారు కదా, పాంప్లెట్లు ఇచ్చారు కదా. అదే మరి మీరు ఇప్పుడు భజన పెట్టి అనుసంధాపన చేస్తే మీరు పాంప్లెట్స్ మీరు ఎవరు మీరు తీసుకోండి. పాంప్లెట్స్ పెట్టి మీరు అన్నసంతర్పణలో భోజనమే పెడతాం, పాంప్లెట్స్ ఇవ్వం మేము, పాంప్లెట్స్ ఇవ్వం. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదా మానేయండి. అసలు అది మాకు అనవసరం, మా ఊరైతే అనవసరం. మీ ఇంటికి రావద్దని మీకు అక్కడ వరకు ఉందండి, మీకు అక్కడ వరకు ఉంది, మీ ఇంటికి రావద్దని మీకు అక్కడ వరకు ఉంది. అసలు ఊళ్ళోకి వచ్చే రైట్ ఎలా ఉంది మీకు? ఊళ్ళోకి వచ్చే డోర్ టు డోర్ ఎలా తిరుగుతున్నారు? పర్మిషన్ తీసుకున్నాను. ఊళ్ళోకి వచ్చే డోర్ టు డోర్ ఉంది. మాట్లాడండి, కానిస్టేబుల్ కదా మీరు వెనకాల ఉంటారంటే ఊళ్ళో ప్రెసిడెంట్ గారు వచ్చి మాట్లాడితే
నేను నాగమంటకు నువ్వు ఎవడు ఈ లాస్ట్లో విన్నారా అండి, ఆఖరిలో నన్ను వీడియో తీసే రైట్ నీకెవడిచ్చాడ్రా అని చెప్పేసి పోట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. ఏమండి, అతన్ని వీడియో తీసే రైట్ ఇతనికి లేదంట. ఇతన్ని వీడియో తీసి ఫోటోలు తీసి ఒక మతోన్మాదిగా చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి ఇతను పరువు తీసి నాన్న అల్లరి చేస్తారా? ఇది మాత్రం కరెక్టేనా? ఆ ఊరి సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే సర్పంచ్ని కూడా బెదిరిస్తున్నారు. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు, మాకు అన్నీ తెలుసు, మేమేమైనా చేయగలం. ఇలా నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడొచ్చా ఒక పెద్దతోటి? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ శాంతియుత చర్చలు? ప్రేమతో కూడినటువంటి సమాధానాలు చర్చలు ఇవేనా మీరు చేసేది? ఈ విధంగా ఈ పిల్లోడిని ఇన్స్టాగ్రామ్లో పెట్టి వీటిల్లో పెట్టి అల్లరి, యూట్యూబ్లో పెట్టి అల్లరి చేయడమే కాకుండా అది సరిపోదన్నట్లు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా మాట్లాడుతున్నారండి ఒక అరగంట సేపు. అతను ఎవరో కానీ ఒకసారి అతను చూడండి. ఆర్టికల్ 25 ప్రకారం మేము చేసేది కరెక్ట్, లేదంటే బొక్కలతో ఇస్తాము, ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఏమంటే ఆర్టికల్ 25 ప్రకారం మాకు కూడా తెలుసు, మేము చదువుకున్న వాళ్ళమే, చేతకని దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. ఆర్టికల్ 25 ప్రకారం ఏం చేయొచ్చు? మత ప్రచారం చేసుకోవచ్చు. సరే, మీరు మత ప్రచారం చేసుకుంటున్నారు, మీకు ఆ రైట్ ఉంది. ఎప్పుడు చేయొచ్చండి? శాంతియుతంగా చేయాలి. ప్రజల శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం రాకూడదు. అలా వచ్చినప్పుడు మీరు ఆపేసేయాలి. అక్కడ అయ్యవరం గ్రామంలో నివసించేటటువంటి ప్రజలు మాకు వద్దు, మాకు మత ప్రచారాలు అక్కర్లేదు, మా దేవుడు మాకున్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఆపాలి కదా. ఆపకుండా మేము ఇక్కడ చేస్తాం, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము ఎంత దూరమైనా వెళ్ళగలం, మేమేమైనా చెయ్యగలం, ఇవన్నీ మాట్లాడి మీరు మత ప్రచారం చేస్తున్నప్పుడు ఇది ఆర్టికల్ 25 కిందకి ఎలా వస్తుంది? 1. 2, ఆ కుర్రోడు మిమ్మల్ని మత ప్రచారం చేయొద్దు అని ఆపాడే తప్ప, అది కూడా వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ గుమ్మాల ముందు, వాళ్ళ వీధుల్లో, బయట కాదు. మీ చేబ్రోల్లో మీరు చేసుకోండి, మీ నల్లజర్లలో మీరు చేసుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు పాంప్లెట్లే పంచుకుంటారో, మీటింగ్లే పెట్టుకుంటారో, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. కాదని ఎవరంటారండి? మా గుమ్మాల ముందుకు వస్తే మాత్రం మేము ఊరుకోం. అదేమంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, హిందువులంతా మంచోళ్ళేనంట, హిందూకి క్రిస్టియన్ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మతోన్మాదులంట. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ మేము హిందువులం కాదంట, మేము హిందువులు కాదంట, మతోన్మాదులం అంట. ఏం మాట్లాడుతున్నాడంటే నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. అంటే హిందువుల్లోనంటే చాగంటి గారు అలాంటి వాళ్ళు మాత్రమే రామాయణం భారతం గురించి చెప్పుకుంటారు. అంతేగాని హిందువులు ఇలా మతోన్మాదులు, వీళ్ళ మతోన్మాదులు కారు, వీళ్ళు ఇలా అడ్డుకోరు అని చెప్తారు. అంటే క్రైస్తవుల్ని మేము అడ్డుకోకూడదు, మత ప్రచారాలు చేసుకోండి, బలహీనలు లాగేసేయండి, దోచుకోండి, ప్రజల్ని మతోన్మాదుల కింద తయారు చేయండి, జాంబీల్లాగా తయారు చేయండి, మా మీదకే వదిలేసేయండి మమ్మల్ని, అప్పుడు మా వాళ్ళు మమ్మల్ని పీక్కు తింటారు అని సైలెంట్గా కూర్చుంటే ఊరుకుంటే అప్పుడు మంచోళ్ళు సెక్యులర్ భావాలన్నీ హిందువులకే, క్రైస్తవులకు కానీ ఎవరికి కానీ సెక్యులర్ భావాలు ఉండవు. అయినా సరే వాళ్ళు చేసేది కరెక్ట్. హిందువులు మాత్రం సెక్యులర్ భావాలు కలిగి ఉండాలి. ఈ ఊళ్ళో కూడా అదే జరిగింది. చూసారా మీరు? ఆ కుర్రోడు ఒక్కడే వెళ్ళినప్పుడు 40 మంది 30 మంది కూడా ఎగబడ్డారు. కానీ ఎప్పుడైతే 10 మంది వచ్చి అండగా నిలబడ్డారో అప్పుడు వెనక్కి తగ్గారు. లేదు మేము చేసిన తప్పలే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉంటారో అప్పుడే ఈ మతోన్మాదుల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరే మతోన్మాదులు, మతం మార్చాలని ఎందుకు చూస్తున్నారు? మేము చూస్తున్నామా? మీ క్రైస్తవులు ఇళ్ల దగ్గరకు వచ్చి మేము వచ్చి మత ప్రచారాలు చేస్తున్నావా, మా దేవుడు గొప్పడని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా ఇళ్ల దగ్గరికి మీరు ఎందుకు వస్తున్నారు? ఆ కుర్రోడు అడుక్కుంటానికి వచ్చారా అండి? మీకు అంత బాధేసిపోయిందే. మరి దేనికండి మీరు వచ్చేది? దేనికి వస్తున్నారు? బలహీనుల్ని మతం మార్చడానికి, ఆత్మల రక్షణ చేస్తాము అన్న ప్రలోభాలకు గురి చేసి ఆత్మరక్షణ భారము తొక్క తోలు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్లి మతాలు మార్చి కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా దశంభాగాల రూపంలో దొబ్బి తినటానికి. దేనికి మీకు హిందువులు? మా సొమ్ము కోసం కాదా? మీరు నిజంగానే ఫారెన్లో లాయర్లు డాక్టర్లు అయితే ప్రజాసేవ చేసుకోండి, మా మీద ఎందుకు పడతారు? అమాయకుడు ఒకడు దొరికాడు, బలి చేస్తున్నారనమాట. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రోజు ఈ కుర్రోడిని అల్లరిపాలు చేస్తే చూసారా ఆ కుర్రోడు ఎంత భయపడుతున్నాడో? స్నేహితులు, ఫ్రెండ్స్, చుట్టాలు, తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసి ఆ రాజేష్ అనే కుర్రోడిని, అరే నీకేమన్నా అంగబలం ఉందా, అర్ధబలం ఉందా, రాజకీయ పలుకుబడి ఉందా, నువ్వు ఎందుకురా ఇలాంటివన్నీ, మనకెందుకు వచ్చింది అని చెప్పి వెనక్కి గుంజేస్తున్నారు. ఇలాగే జరిగిద్ది ప్రతి ఇంట్లోనూ. ఇలా నాకెందుకులే అనుకోబట్టే చాప కింద నీరులాగా ఇప్పటి వరకు ఇంత వ్యాపించిపోయింది, విస్తరించిపోయింది.
మత ప్రచారాలకి వస్తే అడ్డుకోండి. మీ ఇళ్ల దగ్గరికి, మీ గుమ్మాల దగ్గరికి మత ప్రచారానికి ఎవరైనా వస్తే రానివ్వద్దు, ఖచ్చితంగా రావద్దని చెప్పండి, తరిమి కొట్టండి. ఈ మాట చెప్పినందుకు మేము మతోన్మాదులం అయితే ఎస్, మేము మతోన్మాదులమే. ఒకసారి ఇది కూడా వినండి. అనుసారంగా పేలిపోయి మీరు అడుక్కుంటాకు వచ్చారు, మత ప్రచారం చేస్తున్నారు, మీరు మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఊగిపోతున్నావు. మొన్న అక్కడ అట్టాగే ఊగిపోయి పడిపోయాడంట. మళ్ళా లేగలా. ఆ కుర్రోడికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలాగే ఒకడు పడిపోయాడు వాగి మళ్ళీ లెగవలేదు, నీ సంగతి చూసుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను కూడా చంపేస్తామనా? నువ్వు కూడా లెగవు, నిన్ను కూడా చంపేస్తాం. ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. చేతులకి గాజులు దొడుక్కొని కూర్చున్నారు ఎక్కడోళ్ళు. నువ్వు చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. రాముడిని ఇష్టం వచ్చినట్టు మాటలని తప్పతాగి నడి రోడ్డు మీద యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ లెగలేదు. అది చూసుకో ముందు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు ఉన్నాయండి. కాకపోతే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి మిమ్మల్ని ఎప్పుడూ ఇంత ప్రాధేయపడి నేను అడగలేదు, మొదటిసారి ప్రాధేయపడి అడుగుతున్నానండి. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. నేనేదో ఫేమస్ అవ్వాలి, అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో కాదు. ఆ కుర్రోడికి న్యాయం జరగాలి. హిందువులందరూ ముఖ్యంగా ఐకమత్యంతో ఉండాలి. మనం ఐకమత్యంతో లేకపోతే మనల్ని ఏ విధంగా తొక్కేస్తారు, ఏ విధంగా మన మీద కుట్రలు పొందుతారు అనేది ఇదిగో ఈ వీడియో ఒక సాదృశ్యం. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే, ఒక మాట మీద ఉంటేనే మనకు మనుగడ ఈ దేశంలో. లేదంటే లేదు, మరొక బంగ్లాదేశ్, మరొక పాకిస్తాన్ లాగా మారిపోద్ది. దయచేసి అందరూ ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అందరికీ ఈ వీడియోని తెలిసేలాగా చేయండి.